ఇసుక కూడా ఆల్రెడీ మనం ఫ్రీ పాలసీ ఇచ్చాం. ఈ ఫ్రీ శాండ్ పాలసీలో ప్రతి ఒక్కరికి కూడా బీచ్కి వెళ్ళి లేకపోతే స్టాక్ పాయింట్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవచ్చు. అక్కడ లోడింగ్ ఛార్జీ ఏదైతే ఆ గ్రామ సీనరేజ్ ఉంటుందో అది కట్టుకుని వాళ్ళు తెచ్చుకుంటారు. ఇందులో ప్రభుత్వం ఒక్క పైసా కూడా తీసుకోవట్లేదు. కానీ దీన్ని కొంతమంది కావాలని చెప్పి తప్పుదారి పట్టించాలని చూస్తా ఉన్నారు. దాని మీద కూడా చాలా సీరియస్ గా మరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎక్కడన్నా ఆ విలేజ్ లో ట్రాన్స్పోర్ట్ కి ఎంత అవుతుందో దానికి మించి తీసుకుంటే అవసరమైతే బళ్ళు కూడా సీజ్ చేస్తాం. ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళని కూడా కఠినమైనటువంటి కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది తప్ప ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఏదైనా కంప్లైంట్ మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకునే దానికోసం టోటల్ యంత్రాంగాన్ని కూడా తయారు చేస్తున్నాం. ఇవాళ ఎవరన్నా ఇసుక అవసరం ఉంటే డైరెక్ట్ గా సచివాలయానికి వెళ్ళి సచివాలయంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఇసుకని వాళ్ళు ఎక్కడ అవైలబిలిటీ సమాచారం ఇవ్వడానికి సచివాలయాన్ని పెట్టడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకునే విధంగా, లేదంటే అక్కడే వెహికల్ ఉంటే ఆ వెహికల్ ని మరి ఏ డేట్ వస్తుందని కూడా క్లియర్ గా చెప్పడం కూడా జరుగుతుంది. ఆ పేమెంట్ అంతా కూడా డైరెక్ట్ గా వాళ్ళే చేసుకున్న ట్రాన్స్పోర్టర్కి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఖర్చులు పెట్టి కూడా వాళ్ళే డైరెక్ట్ గా పే చేసుకుంటారు. ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా తీసుకోకుండా సర్వీస్ యాక్టివ్ మోడ్ లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇంకా 3 నెలల్లో టోటల్ అన్ని రీచ్లు కూడా ఓపెన్ చేస్తాం. ఇంకా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ శాండ్ తీసుకుని రావడం కూడా జరుగుతుంది.